అందరికి నమస్తే అండి. ఈరోజు మనం పుట్టగొడుగులు గ్రేవీ అంటారు, మష్రూమ్ మామూలుగా నేచురల్గా మన తోటలో వచ్చినటువంటి యొక్క పుట్టగొడుగులకు సంబంధించినటువంటి గ్రేవీ తయారు చేస్తాను. ఈరోజు నేనే వండుతున్నాను. మీరందరూ కూడా చూసి ఎలా ఉందో చివరిలో చెప్పండి, నాకు ఇప్పుడు కాదు. నేను చేసే విధానం ఎలా చేస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడైతే పుట్టుకొడుగులు కట్ చేసి పెట్టినవండి, మీకు చూపిద్దాం అన్నట్లుగా ఇక్కడ కొన్ని ఇక్కడ పెట్టాము. కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, మా వారు వంట చేస్తారు, పుట్టుకొడుగులు బాగా చేస్తారు, మటన్ కూడా చాలా బాగా చేస్తారు టేస్టీగా. కాబట్టి ఈ కూర మీ ముందుకు తీసుకొద్దాం అన్నట్లుగా మళ్ళీ కట్ చేద్దాం మా హెప్పనని అవి అట్లే పెట్టి అవి మాత్రం చూపిస్తున్నాం మీకు. ఇవి ఎలా ఉంటాయో ఒకసారి నేచురల్గా మీకు చూపిద్దామని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. శాంపుల్ పీసులు పెట్టామన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి తగినంత ఆయిల్ అయితే వేశారు. ఆయిల్ వేడెక్కేలోపు మిక్సీ జార్లోకి టమాటాలు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి ఈ విధంగా. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు వేసాము. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసాము. అది కొంచెం వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసి దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో పుట్టగొడుగులు అంటే మష్రూమ్ ఇవన్నీ కూడా శుభ్రంగా, మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి 2-3 సార్లు దాని తర్వాత కట్ చేసి దాని తర్వాత ఈ విధంగా మళ్ళీ వాటర్లోకి వేసి ఇందులోకి వేస్తున్నామని. ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం శుభ్రంగానే కడుక్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా. ఇవన్నీ కొంచెం అంటే ఆయిల్లో వేగనిస్తే కమ్మని టేస్ట్ వస్తుందన్నమాట. దాని తర్వాత తగినంత ఉప్పు, మనం రుబ్బి పెట్టుకున్న మసాలా, దాంతోపాటు కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేశారు. ఇప్పుడు అందులోకి మనం మష్రూమ్ వేసాం కదండి, మష్రూమ్లో ఉండే నీళ్ళే వదులుతుందన్నమాట ఈ విధంగా. ఇదిగోండి, మనం కలుపుతా ఉన్నట్టునే అందులో నీళ్ళు అయితే వదులుతుంది చూడండి. మనము ముందుగా వాటర్ పోసేస్తే మరి నీళ్ళు ఎక్కువ అయిపోతుంది, దానికని ముందుగా వాటర్ అయితే పోయకూడదు. ఇప్పుడైతే చూసుకొని దాని తర్వాత జారు కడిగి కొద్దిగా నీళ్ళు అయితే అందులోకి వేశారు. ఇంత నీళ్ళు ఎక్కువ పట్టదు దానికి. ఫైనల్గా ఇప్పుడు మనకైతే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. పుట్టుకొడుగుల మసాలా కూర రెడీ అయిపోయినట్లే. సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెక్కడైతే మాత్రం మనకు కొద్దిగానే దొరికింది, కొద్దిగానే చేసాం కదా. ఇంకా మన వాళ్ళ గ్యాంగ్ ఎక్కువ ఉన్నారు కదా. కాకపోతే ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ మనం సండే అయితే పుట్టుగొడుగులు షాప్లో తెచ్చుకొని, అంటే మష్రూమ్ షాప్లో తెచ్చుకొని బాక్సులు అందరికీ చేసి పెడదాము అనుకున్నాము. ఇక్కడ ఎవరైతే నా చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకైతే ఈ విధంగా కొంచెం గిన్నెలోకి అన్నం తీసుకొని అందరికి కలిపి కైతూతో అయితే పెడుతున్నానండి. చేతి ముద్దలు అయితే పెడుతున్నాను ఈ విధంగా. ఎందుకండి అందరూ మీరు తినండి, సార్కి ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. లేదు మీరు తినండి, మళ్ళీ మేము తింటాం అన్నట్లుగా వాళ్ళకైతే ఇచ్చాను. చాలా బాగుందంటే చాలా బాగా కుదిరింది నిజంగానే కూడా. మా వారు కొన్ని వంటలు చాలా బాగా టేస్టీగా చేస్తారండి. కాకపోతే ఏమంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే చేయలేరు, తక్కువ ఈ రకంగా తక్కువ ఉంటే మాత్రం చేయగలుగుతారు. దానికని ఎప్పుడు వీడియో ముందుకు తీసుకురాలేదు, ఎందుకంటే మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి. వంటలు అయితే మా వారు నా దగ్గరే నేర్చుకున్నారు, కాకపోతే క్వాంటిటీ తక్కువ ఉంటే నాకన్నా టేస్ట్గా చేస్తారనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.